ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని, అలాగే ఏపీ సీఎం చంద్రబాబుని వారి వారి ఇళ్లల్లో కలవటం జరిగింది. సో, నిన్న ఆయన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముందుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు సైనస్‌కి సంబంధించి సర్జరీ చేపించుకున్నారు. సర్జరీ చేపించుకున్నప్పుడు ఫోన్ చేసి మోదీ పలకరించడం జరిగింది ఆల్రెడీ. పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇవన్నీ అయిపోయినాయి. కానీ నిన్న పర్సనల్‌గా ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా అందరితో ఆయన మాట్లాడటం జరిగింది. ఆ తరువాత జూబ్లీ హిల్స్‌లో అక్కడే ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు గారి ఇంట్లో దాదాపుగా 1 గంట 10 నిమిషాల పాటు ఆయన ఉండటం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెద్దగా రాజకీయపరమైనటువంటి అంశాలేవి చర్చించి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారి ఇంటి దగ్గర మాత్రం పొలిటికల్ ఇష్యూస్ చర్చించి ఉంటారు అనేది ఒక అంచనా. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి సమయం అక్కడ గడిపారు. ఒక దేశ ప్రధాని కనీసం 1 గంట 10 నిమిషాల పాటు ఉన్నారు అంటే అది చిన్న విషయం కాదు ఒక ఇంట్లో. ఈవెన్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే కూడా అంత సమయం కేటాయిస్తారో లేదో చెప్పలేం. సో అలాంటిది అంత సమయం అయితే కేటాయించారు. అయితే ఇక్కడ కొన్ని పత్రికలు, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఛానల్స్ లోకేష్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే లోకేష్ బరువు తగ్గినటువంటి విషయాన్ని మోదీ ప్రస్తావించడం, దాంతో చంద్రబాబు గారు కలగజేసుకుని మీ స్ఫూర్తితోనే బరువు తగ్గాడు అని చెప్పటం, ఇంతకంటే తగ్గొద్దు బాగోదు అని చెప్పి మోదీ గారు సజెషన్ ఇచ్చారు అని చెప్పడం. సో ఇవన్నీ లోకేష్ గారిని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, కొంచెం కూడా లాజిక్లెస్గా దీన్ని రాయటం కానీ, దాన్ని టెలికాస్ట్ చేయటం కానీ జరిగింది ఇక్కడ. ఎందుకు నేను లాజిక్లెస్ అంటున్నాను అంటే, లోకేష్ గారు వెయిట్ తగ్గింది ఎప్పుడు అంటే కరోనా టైంలో. 2020 కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు, 2021 టైంలో, లాక్డౌన్ టైంలో ఆయన వెయిట్ తగ్గారు. లాక్డౌన్ అయిపోయి తర్వాత చూస్తే దాదాపుగా ఆయన 20-25 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి రావటం జరిగింది. సో ఆ సమయంలో దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. బ్రాహ్మణి మంచి డైట్ ఇచ్చిందని, నైకేకి సంబంధించినటువంటి ఎక్సైజెస్ XYZ దానికి సంబంధించినవన్నీ ఆ టైంలో ప్రొజెక్షన్ అయింది. సో ఆయన వెయిట్ తగ్గారు. యువగళం పాదయాత్రలో కూడా వెయిట్ తగ్గే ఉన్నాడు ఆయన. సో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పలుసార్లు ఢిల్లీ వెళ్ళాడు. సో గతంలో కూడా ఈవెన్ రీసెంట్గా అమరావతికి గెజిట్ వచ్చినప్పుడు కూడా సో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తానంటే ఆయన ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఆయన కొత్తగా లాస్ అయినటువంటి వెయిట్ అయితే ఏం లేదు. దాదాపు అదే వెయిట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా వెయిట్ తగ్గిపోయినట్టు మోదీ వచ్చి లోకేష్ని అడగటం ఏంటి, దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పడం ఏంటి, మోదీ గారి ఇన్స్పిరేషన్ ఏంటి, ఏమన్నా అర్థం ఉందా చెప్పేదానికి? సో కొంచెం అన్నా ఉండాలి. దీన్ని ఎవరిని మెప్పించడం కోసం ఇలాంటి వార్తలు రాస్తున్నారు అనేది అయితే అర్థం కాలేదు. కానీ ఆయన తగ్గింది ఎప్పుడు, వీళ్ళు రాస్తుంది ఎప్పుడు, అది కూడా మోదీ గారిని లింక్ చేసి రాయటం. సో దీన్ని ఏమనుకోవాలి ఏంటి అనేది సదరు వార్తాపత్రికలకి, మీడియా ఛానల్స్కే తెలియాలి. ఎందుకంటే ఇది హాస్యాస్పదం. సాధారణంగా రీసెంట్ టైమ్స్ లోకేష్ని గమనించిన వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది ఇది ఫూలిష్నెస్, కావాలని చెప్పి ఒక వార్తను ప్రొజెక్ట్ చేస్తున్నారు అని. అంతే కదా. ఎందుకంటే ఆయన రీసెంట్గా వెయిట్ ఏం తగ్గలేదు, వెయిట్ ఏం గెయిన్ అవ్వలేదు. సో ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తే అడగన మోడీ ఇప్పుడు అడిగారంటే కామెడీ కాకపోతే ఏంటది. సో ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పినట్టు ఉంది తప్పితే అంతకు మించి ఇక్కడ పెద్దగా విషయం అయితే ఏం లేదు. కావాలని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేయటం. ఇంకేముంది, మోదీకి చంద్రబాబుకి మధ్యలో అంతా కూడా బాగానే ఉంది, ఎటువంటి విభేదాలు లేవు, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. దాంతో మోదీ గారు రాముడి విగ్రహాలకు పూజలు చేసినటువంటి దానికి సంబంధించి భువనేశ్వరి గారు ట్వీట్ కూడా చేశారు. మా రామయ్య ఇచ్చినటువంటి విగ్రహాలకు అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించినటువంటి మోదీ గారు పూజ చేశారంట రాసుకొచ్చారు. సో మా రామయ్య అంటే ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి విగ్రహాలు అవి. సో వాటికి ఆయన పూజ చేశారు. ఫైన్, దాంట్లో తప్పేం లేదు కదా. సో అయితే దాన్ని స్పెసిఫిక్ చేయటం ఏంటి అనేది కొంతమంది అభిప్రాయం ఎలా ఉంది అంటే, బీజేపీ వెళ్ళేది రాముడి
సంబంధించినటువంటి అంశాల్లో ఒక మతతత్వ పార్టీ అనేది ఒక ముద్ర పడిపోయినటువంటి అంశం. సో ఇప్పుడు మేము కూడా మీ దారిలోనే ఉన్నాం, సనాతన ధర్మం అనేది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ భుజాన్ని వేసుకున్నాడు అనుకోండి, ఇది ఇండైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. సో ఓవరాల్ గా అల్టిమేట్ ఏంటంటే మోదీ ప్రశంసలు, మోదీకి సంబంధించి దృష్టిలో ఉండాలి, గుడ్ లుక్స్ లో ఉండాలి, ఫైన్ ఫైన్. అంటే ఇది ఎట్లా తయారైందంటే జనరల్ గా స్కూల్స్ లో చిన్నప్పుడు స్టూడెంట్స్ బిహేవ్ చేస్తుంటారు, సార్ దృష్టిలో మంచోడిగా ఉండాలి, నాకు మార్కులు ఎక్కువ వేస్తారు, లేదంటే నన్ను ఎక్కువ లేపి క్వశ్చన్స్ అడగకుండా ఉంటారు, ఇట్లా సార్ దగ్గర చాలా మంచిగా ఉండాలి అనేటువంటి ప్రతి. సో దాదాపు ఇది అదే కనిపిస్తుంది ఏపీలో ఉన్నటువంటి నేతలు, అది ఎవరైనా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా మోదీ విషయంలో వ్యవహరించేటువంటి తీరు దాదాపు ఇలాగే తయారైంది. ఇది పరిస్థితి.